హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా 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 బాగున్నారు. మీరు అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. ఇయర్ ఎండ్ అయితే వచ్చేసింది. ఇయర్లోనైతే లాస్ట్ లాంగ్ వీడియోనైతే నేను పెట్టబోతున్నా. అది కూడా పానీపూరి ఛాలెంజ్. నేను ఎప్పటి నుంచో పానీపూరి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. అందుకనే ఈరోజు అయితే అనుకోకుండా మా ఇంట్లోకి అయితే పానీపూరి అయితే తీసుకొచ్చిరు. సో పానీపూరి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము నేను ఇంకా మా తమ్ముడు. సో ఇంట్లోనైతే ఇప్పుడు మా పిల్లలతో అయితే వేయలేం కాబట్టి నేను ఇంకా మా తమ్ముడు అయితే పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాము. ఎలా వస్తుంది వీడియో అనేది కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఆడపిల్లలకైనా గర్ల్స్కైనా చాలా మందికి పానీపూరి అంటే చాలా 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 ఇష్టం. చాలా పానీపూరి మంది చాలా పానీపూరి లవర్స్ అయితే చాలా మంది ఉంటారు. సో అందులో నేను ఒకదాన్ని. నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం. అది ఇంకా మా కాలేజ్ డేస్లో పానీపూరి తినడం అంటే అబ్బబ్బా ఒక ఘోరంగా ఇష్టము. వీక్లీ సో ఖచ్చితంగా ఒక 2 times అయినా పానీపూరి తినేవాళ్ళము. మా కాలేజ్ పక్కకి కృష్ణన్న అని ఉంటుండే, అన్న దగ్గర పానీపూరి సూపర్ ఉంటుండే. సో ఎప్పుడు పోయినప్పుడు 2 plates ఖచ్చితంగా తినేవాళ్ళం. సో మీలో కూడా చాలామంది పానీపూరి లవర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఇయర్ ఎండింగ్లో అయితే నేను పెట్టేస్తున్నాను. మీరందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. కామెంట్ బాక్స్లో మీకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లోనైతే అక్కడ ఎలా పానీపూరి అని మెసేజ్ పెట్టండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? మళ్ళీ ఇప్పుడైతే వీడియోని అయితే మొత్తం చూసేసేయండి. ఇప్పుడైతే నేను ఇంకా మా తమ్ముడైతే పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాము. మేము జస్ట్ 10 మాత్రమే తీసుకున్నాం, ఎక్కువ తీసుకోలేదు. సో 10 మాత్రమే తీసుకున్నాం. వాడేమో బఠానీ తినడంట, ఓన్లీ వాటర్ అండ్ ఆనియన్ మాత్రమే తింటా అని చెప్పిండు. నేను బఠానీ, ఆనియన్ అండ్ వాటర్ ఉంటాయి కదా, వాటర్ అయితే తీసుకుంటున్నాం. సో ఫస్ట్ వాడు ఏం చేసిందంటే నేను వీడియో పెట్టేలోపు 5 హోల్స్ చేసి పెట్టుకున్నాడు. సో ఇప్పుడు నేను 5 హోల్స్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1 2 3 స్టార్ట్. ఇంకా వాడైతే స్టార్ట్ చేసినాం. మనకి బఠానీ వద్దంటే వాడైతే స్టార్ట్ చేసినాం. 1 2 3 స్టార్ట్. ఆఫ్టర్ లాంగ్ టైం పానీపూరి అయితే తింటున్నాను. అది కూడా ఇష్టంగా. ఇంట్లో బయట తినడానికంటే ఇంట్లో తింటే బాగుంటుంది. బయటదైనా సరే కానీ ఇంట్లో బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. బఠానీ అండ్ వాటర్ అండ్ వాళ్ళు ఏం వేస్తారో తెలియదు. మనం ఇంట్లో వేసుకున్న దానికంటే బయట తీసుకొచ్చుకొని తిన్న పానీపూరి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా అవకాశం మాకు సడన్గా ఇప్పుడు ఎందుకో పానీపూరి వచ్చింది, తీసుకున్నాము. పానీపూరి ఛాలెంజ్ చేద్దాము. ఇయర్ ఎండింగ్ కదా, ఇయర్ ఎండింగ్ 30, ఈరోజు 30 డేట్ కాబట్టి ఈరోజు చేసి ఒక లాంగ్ వీడియో అట్లీస్ట్ ఇయర్ ఎండింగ్లో ఒక వీడియో పెట్టేద్దామని అయితే నేనైతే పానీపూరి ఛాలెంజ్ చేసాం. ఫాస్ట్గా తింటుండే. వాడేమో ఓన్లీ బటన్ వేసుకోవట్లేదు, ఆయిల్ వాటర్ అండ్ ఆనియన్ వేసేసుకుని ఫట్ట తినేస్తుంది. నేనేమో బటానీ, వాటర్ అండ్ ఆనియన్ వేసుకునేసరికి నాకు కొంచెం లేట్ అవుతుంది. అయినా సరే నేనైతే నాకు వచ్చినంత వరకు అయితే నేనైతే పానీపూరి ఛాలెంజ్ అయితే పక్క నుంచి మా పిల్లలు చూసిన వాళ్ళేమో స్వీట్ పానీ తింటారు, వాళ్ళు పానీపూరి తినరు, ఓన్లీ స్వీట్ పానీపూరి తింటారు. సో వాళ్ళైతే పక్క నుంచి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేమైతే చేసినాం. పానీపూరి ఛాలెంజ్ చాలామంది వేసి ఉంటారు, కానీ నాకు ఎప్పటి నుంచో పానీపూరి ఛాలెంజ్ చేయాలని కోరిక. సో అందుకే ఈరోజు అయితే చిన్న కుదిరింది. అది మీరు అనుకున్న లెవెల్ లేకపోయినా సో నేనైతే హ్యాపీగా ఉన్నాను. చాలు, ఏ వీడియోలో అయినా సరే నేను హ్యాపీగా ఉండడమే చూసుకుంటా. సో మీరు కూడా చాలా హ్యాపీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఫైనల్గా అయితే తన పానీపూరీస్ అయితే అయిపోయినాయి. సాత్విక్ పానీపూరీస్ అయిపోయినాయి. మా పాప అస్సలు ఒప్పుకోవట్లేదు, మా మమ్మ అస్సలు ఓడిపోవడానికి వీలు లేదు అని. మా మమ్మీ ఇంకా ఆల్రెడీ 2 ఎక్స్ట్రా వేసింది. నువ్వు ఇంకా 2 తినని 1 ఎక్స్ట్రా వేసింది. ఎందుకంటే ఆడపిల్లలకి అంతే కదా, వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. సో అలా ఆల్రెడీ 2 పానీపూరీలు వేసినా వాడే తినేసింది. ఎందుకంటే వాడు బటన్ వేసుకోవట్లేదు కాబట్టి తొందరగా అయిపోయింది. సో ఇట్లానైతే మేమైతే పానీపూరి ఛాలెంజ్ అయితే ఫైనల్గానైతే అయిపోయిందండి. వాడైతే 12 తిన్నాడు. నేనైతే విత్ బఠానీతోనైతే 10 పానీపూరీస్ అయితే కంప్లీట్ చేసినాము. హ్యాపీ అయితే వీడియోనైతే అయిపోయింది. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ మా ఫేసెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఓకేనా? మళ్ళీ బాయ్.